మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ కర్రి జగదీష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పట్టుకుని వాటిని విడిచిపెట్టేందుకు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఇప్పటికే 2 లక్షలు అందుకున్నారని మిగిలిన 3 లక్షలు డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు సీఐ కార్యాలయం ఇంటిలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే సీఐని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ గారు పిలిపించి తనకు 5 లక్షల రూపాయలు ఇవ్వమని డబ్బులు డిమాండ్ చేసిండు. ఆ 5 లక్షల్లో 3వ తారీఖు నాడు 2 లక్షలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బుల గురించి వేధిస్తే వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి అతను ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జగదీష్ ఇన్స్పెక్టర్ గారి కార్యాలయానికి అతను డిమాండ్ చేసినటువంటి ఆడియో వీడియో క్లిప్పింగ్స్ అతనికి చూపెట్టి అతన్ని విచారణ చేసినాము. ఈ విచారణలో అతను డబ్బులు డిమాండ్ చేసినట్టు కూడా ఒప్పుకున్నాడు. అతన్ని మేము కస్టడీలోకి తీసుకొని హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వెళ్తున్నాము. రేపు మార్నింగ్ ఏసీబీ కోర్టు వరంగల్లో మేము ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే అందరికీ మనవి ఏంటంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా మిమ్మల్ని మీ పని చేయటం గాను డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 కాల్ చేయాలని మనవి. దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో